అందరికి నా వందనాలు. నా పేరు జోయల్. ఈరోజు నేను చెప్పబోయేది మొదటి అధ్యాయము, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. అతడు చేయుదనంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక, గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలా సంతోషం, నువ్వు కూడా కలిసి చెప్తే. మంచి పిల్లరా, మరి వాక్యం చెప్తుంది, చిల్డ్రన్ అని ఉంటుంది, బాలుడు బాలిక అని తెలుగులో ఉంటుంది. పిల్లలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనప్పుడు తొలగిపోడని పాటలు కానీ ఈ వాక్యాలు కానీ నా అనుభవంలో కూడా అవి ఉన్నాయి. ఎందుకంటే మా అమ్మ ఒక పాట నేర్పించింది. చిన్నప్పుడు మాటలు వచ్చి రానినప్పుడు, గీతం గీతం జయ జయ గీతం, అది మర్చిపోను. నేను పుస్తకంలో చదివింది లేదు, అది కంఠస్థం చేసింది లేదు. ఆ రోజు ఆమె తల్లి నేర్పించిన పాట ఇప్పటికీ నాకు గుర్తుంది. అట్లా చాలా విషయాలు ఉన్నాయి. చిన్న వయసులోనే నేర్చుకుంటే అందపరచడం వీళ్ళ బాధ్యత. మంచిది. బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, దయామయుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం నాయన. నీ బిడ్డకి ఇచ్చిన వాక్కుకై స్తోత్రం నాయన. ఆ వాక్యాన్ని ఆయన మరలా బిడ్డ పెద్ద ఇతరులకు కూడా ఆ యొక్క వాక్యాన్ని చొప్పించడానికి కావలసిన సామర్థ్యం నేర్పించిన సండే స్కూల్ టీచర్స్ని, నేర్చుకున్న ఈ బిడ్డని మీ కృపలు అసలు అప్పచెప్పుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అబ్బో గిఫ్ట్ కూడా రైట్, అటు చూడు.